అమ్మా ఇదిగో పలానా రోజు ఇన్ని గంటలకి మీ గృహాన్ని దర్శించడానికి వస్తున్నాను అని దైవ సేవకునిగా నేను చెప్తే ఎంత సిద్ధపడిపోతావో, ఇల్లంతా ఎంత శుభ్రం చేసేస్తావో, ఎక్కడన్నా అనవసరముగా ఏవేవి ఎక్కడెక్కడ పడి ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడ సర్దాలో ఎంత జాగ్రత్తగా అమర్చి రెడీగా ఉంటావో. ఎందుకని కారణం ఏంటంటే దైవ సేవకుడు వచ్చినప్పుడు నా గృహం అస్తవ్యస్తంగా కనపడకూడదు, నా గదులు అస్తవ్యస్తంగా కనపడకూడదు, ఏది వ్యర్థమైనది ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు అని ఎంత ప్రత్యేకముగా ఒక దైవ సేవకుడు వస్తున్నాడంటేనే ఇంత ప్రత్యేకముగా సిద్ధపరుస్తున్నావు కదా. మరి ప్రభువే నీలో నివాసం చేస్తుంటే నువ్వెంత ప్రత్యేకముగా ఉండాలి. ఉండగలుగుచున్నావా? నీవు కాపురం ఉన్న స్థలములో, చదువుకుంటున్న స్థలములో, నీవు పని చేయుచున్న స్థలములో, నీ ప్రయాణములలో నీవు ప్రత్యేకముగా ఉండగలుగుచు ఉన్నావా? నీవు ఉన్న స్థలములో ప్రత్యేకతను కాపాడుకునే వ్యక్తివిగా ఉండగలుగుచు ఉన్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళ్తున్నావు, నీలో ప్రభు నివాసం చేస్తున్నాడు. అందుకే ప్రత్యక్ష గుడారం ఎంత ప్రత్యేకముగా కట్టబడిందో మనము కూడా అలా కట్టబడాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమై ఉండుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు.